గడిచిన 5 సంవత్సరాలు శ్మశానము ఎడారి అని మాట్లాడిన వైసీపీ నాయకులు రాష్ట్ర రాజధానిని ఈరోజు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి వాళ్ళు సందర్శనకు వెళ్ళడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరంటే ఎమ్మెల్యేలుగా మంత్రులు చేశారు. మరి రౌడీ షీటర్లు అయిన పానుగంట చైతన్య గడికి అక్కడేం పని? ఆ నూనె ఉమామహేశ్వర్ రెడ్డి ఇది మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద 2021లో దాడి చేయటం, మళ్ళీ ఆ నిందితులకి కార్లు పెట్టడం, అన్నీ కూడా మెయింటెనెన్స్ మొత్తం ఖర్చులు కూడా వాడు పెట్టాడు. వీళ్ళకేం పని అసలు? రైతులు కూడా డైరెక్ట్ ఒకటే చెప్పారు, ఈసారి వస్తే వీళ్ళ శవాలు కృష్ణానదిలోనే తేలుతాయి. ఇక మా ఓపిక కూడా నశించింది. వాళ్ళు దేనికి వస్తున్నారో వాళ్ళు మావిగన అని చెప్పి మాట్లాడతా రాజధాని వచ్చి ఏం చేద్దామని అక్కడ ఎవరు పిలవల. అరే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోని పరిస్థితి ఉంటే ఎవరు మిమ్మల్ని పిలిచేది? ఏం లేదు, ఈసారి మళ్ళీ వస్తామని చెప్పి వాడు దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడు. ఈసారి వస్తే మీ శవాలు కృష్ణానదిలో తేలేదు. మోహాటం లేదు. ఇందులో టీడీపీ కార్యకర్తలు రారు, టీడీపీ నాయకులు రారు, అసలు టీడీపీకి సంబంధమే లేదు, రాను కూడా రారు. రైతులు ఇది దొమ్మి కేసు కింద కొట్టేస్తారు. వాస్తవం చెప్తున్నా. ఏ ఆడపిల్లల్ని ఏ రకంగా మాట్లాడితేనండి నేను కడుపు మండి మాట్లాడింది. వేసలు అని చెప్పి అసలు అనకూడని మాటలు అని చెప్పి వాళ్ళ కళ్ళమ్మటి నీరు గారుతుంటే అసలు వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు పక్కన నిరసన తెలియజేస్తుంటే 3 రాజధానులని పెట్టి వాడు నందిగామ సురేష్ కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి వాళ్ళకి రాజధానిలో భూములు ఇస్తానని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళైతే ఈ రోజు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారండి. ఎందుకంటే దీని గురించి ఇంకా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు రైతుల్ని దయచేసి. అమరావతిలో మేము రాకూడదా? మా పర్యటనకి టీడీపీ నాయకులు ముఖ్యంగా నారా లోకేష్ అడ్డుకున్నాడు, మమ్మల్ని చంపేయాలని చూశాడు అంటున్నారు కదా. మరి అక్కడ మీ మీద రాళ్ళేసింది మీ వాళ్ళే, అక్కడ కోడిగుడ్లు వేసింది. ఈసారి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఈసారి మీరు వస్తే మీ శవాలు కృష్ణానదిలోనే తేలుతాయి. మొహమాటం లేదు. వాళ్ళు రైతులు ఎంత కడుపు మండితే ఇలాంటి మాటలు మాట్లాడతారండి? సొంత భూములు ఇచ్చి రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఓ పక్క ఇటు తిడుతున్నారు, వీళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోయినా వీళ్ళు తిడుతున్నారు. అటు నుంచి కవిత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మీ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. ఏందో అందరికీ తెలుసండి. ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు? మేము అమరావతిలో కనుక వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే అమరావతిలో జరుగుతున్న భాగవతం అవినీతి బయటకు వస్తాయి అని చెప్పి మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి నారా లోకేష్ వేసిన ప్లాన్ ఇది అంటున్నారు కదా. మరి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ పార్టీరా? అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అవినీతి అంటే ఏందో గత 2019 నుంచి 24 దాకా జరిగింది కాబట్టి 151 సీట్లను 11 సీట్లు చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు వెళ్తున్నారు చూడు. ఏం లేదు, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. రౌడీ షీటర్లు తీసుకొని వెళ్ళి అక్కడ రాజధానిలో అభివృద్ధి జరగట్లేదు అంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఏ ఒక్కడు కూడా మిగలడు. గుంటూరు నుంచి వచ్చిన పానగంటి చైతన్య కానీ, అప్పిరెడ్డి కానీ, ఉమామహేశ్వర్ రెడ్డి కానీ, అమ్మటి రాంబాబు గారి కానీ, విజయవాడ నుంచి వచ్చిన దేవినేని అవినాష్ కానీ, వాడు మచిలీపట్నం నుంచి వచ్చిన పేరు నాని గారు కానీ, ఎవ్వడు మిగలడు. ఈసారి అయితే ఎవరు కూడా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. టీడీపీ సంబంధించిన ఏ ఒక్కరు ఇన్వాల్వ్ కారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఇంకా మీ మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి ఆ కేసు కూడా ఉండదు. దొమ్మి కేసు ఇవన్నీ కాదు. అమ్మటి రాంబాబు ఏమంటున్నాడు? మా మీద గుడ్లేసి మా గౌరవాన్ని పెంచారు అంటున్నాడు కదా. గుడ్లేయటం కాదు, అరే బూతులు వస్తున్నాయి కానీ సిగ్గు లేకుండా 14 రోజులు జైల్లో ఉన్నా కూడా పోలీసుల మీద అరే అసలు నిజంగా నాకు టీడీపీ పార్టీ మీద నాకు డౌట్లు వస్తున్నాయండి. ఒక హోమ్ మినిస్టర్ గారి మేకప్ గురించి మాట్లాడటం కానీ, ఈ డిప్యూటీ స్పీకర్ గారి 4కి వస్తామని చెప్పి నేను జడా శ్రావణ్ కుమార్ వాడేదో జడ్జిని అని చెప్పుకుంటాడు. వాడు మాట్లాడే మాటలు కానీ, అసలు మాకే పోలీసుల బట్టలు ఉడదీసి తంతాను అంటాం కానీ,
నిన్న పోలీసుల్ని తోయటం కానీ ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఏ ఒక్కరు కూడా సైలెంట్గా ఉంటుంటే మాకు అటు పోలీసుల మీద అనుమానాలు ఉన్నాయి, అటు టీడీపీ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి. ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నాను నేను, నాకే చాలా బాధగా ఉందండి. నిన్న త్రిపులార్ గారిని అలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు నాకే చాలా కోపం వస్తుంది. మరి ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ ఓకే ఒకటి మాత్రం చేయాలి అని చెప్పి నేనైతే చెప్తున్నా, అనిత గారిని హోమ్ మినిస్టర్ గారు తీసేసి చెప్పేది వినండి, ఆ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి, ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి. అసలు మొహాటమే లేదు. మీరు ఎన్ని చెప్పినా కూడా, ఏమండి ఇందులో హోమ్ మినిస్టర్ గారిని కూడా తిట్టారు, మీకు తెలుసో తెలియదు. మరి ఆ మేడం గారు ఎందుకు మాట్లాడలేదు తెలియదు, కానీ ఏం లేదు. ఏమండి పవన్ కళ్యాణ్ గారి పదవి మేడం గారికి ఇవ్వండి, మేడం గారి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, తప్పు లేదు. ఇక్కడేమి ఓకే పదవి లేకుండా ఖాళీ కూర్చోమని నేను చెప్పలా. పవన్ కళ్యాణ్ గారి పదవి మేడం గారికి ఇవ్వండి, మేడం గారి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, అన్ని సరి చేస్తారు, లెక్కలు సరి చేస్తారు. ఇక్కడ అక్కడ తెలంగాణలో కవిత నేను మొండిదాన్ని అంటది, నువ్వు మొండిదాన్ని కాదు, మందు నువ్వేందో నీ బతికేందో అందరూ తెలుసు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి అదేదో సినిమా ఏదో ఆ పేరు పట్టుకొని ఏందో విడాకుల గురించి ఏందో మాట్లాడుతున్నామా. తల్లి నీకు పెళ్ళైన తర్వాత కూడా మీ నాన్న ఇంటి పేరు పెట్టుకొని తిరుగుతున్నావు, నీ గురించి ఇంకా మేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ మీ తెలంగాణ జన సైనికులు ఉన్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. సరే, ఇక్కడ గుడ్లు వేస్తే గౌరవం పెరుగుతుందా? అసలు గుడ్లు వేస్తే ఇంకా వాడి గురించి ఇంకా పట్టించుకోవాల్సి, ఇంకోసారి వెళ్ళమని చెప్పండి, ఇంకోసారి వెళ్తే ఇంకేం లేదు. వెళ్తాం అంటున్నాడు కదా, మరి దేవుడు మళ్ళీ వెళ్తాం మేము అంటున్నాడు కదా. మాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు, వెళ్ళి వచ్చి మాట్లాడమని చెప్పండి. వెళ్ళి ఈసారి వచ్చే దమ్ము ఉందా, ఈసారి అమరావతిలో అడుగు పెడితే వీళ్ళైతే బతికే పరిస్థితి లేదు. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అమరావతిపై మీ కుట్రలు ఆపకపోతే తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పి అమరావతి జేఏసీ సభ్యులు అల్టిమేటం జారీ చేయటం ఎలా చూడాలంటారు దీన్ని? ఏంటి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం మేము అని చెప్పి అల్టిమేటం జారీ చేయటం? ఎవరు ముట్టడిస్తారు? అమరావతి జేఏసీ సభ్యులు. యాక్చువల్ గా రైతులు ముట్టడించాల్సిన టైంలోపు ఈడీ అధికారులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మద్యం కేసులో 3,500 కోట్లు అంటున్నారు, కానీ అందులో స్కామ్ లో ఇంకో స్కామ్ ఉంది, 400 కోట్ల ఇంకో స్కామ్ ఉంది. వీళ్ళు చేసిన అరాచకాలకి, వీళ్ళు చేసిన తప్పులకి ఇంకా 100 సంవత్సరాల జైల్లో ఉన్నా కూడా తప్పులేదు, అవసరం లేదు. రైతులు అక్కడ దాకా వెళ్లాల్సిన పరిస్థితి రాదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి అమరావతిలో ఉన్న పెనుమాక రైతులకు ఎవరైతే పొలం ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, దమ్ముంటే ఆపుకున్నట్టు మరి వైసీపీ నాయకులు కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలు కానీ సవాల్ చేస్తున్న పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ ఏ రైతు కూడా నిన్ను రమ్మని పిలవలే. దాదాపుగా అక్కడ 85% రాజధాని కోసం భూములు ఇచ్చారు. మిగతా కొంతమంది నిజమైన రెడ్లు కొంతమంది భూములు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు రైతులు మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళకు కూడా అర్థమైంది, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కళ్ళకు కనపడతా ఉంది, ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకు వీళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు, బాబు గారిని కలిసి భూములు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఇబ్బంది పెట్టేదే జగన్. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ చెల్లికి తెలుసు, తల్లికి తెలుసు, ఇంకా అందరికీ తెలుసు అని చెప్పి నేనైతే చెప్పగలను. అభివృద్ధి అయితే ఆగదు, మీరు వస్తే మాత్రం ఇంకా తిరిగి వెళ్ళరు అన్నమాట వాస్తవం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ నీ నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా అన్నట్లు మాట్లాడుతున్న ప్రశ్న జోసఫ్, ఏం చేయాలంటారు? అసలు దళిత క్రైస్తవులు అని చెప్పి దశం భాగాలు తీసుకునే వాళ్ళ గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.